గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అయితే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి వైద్య విద్యార్థులు అయితే ఆందోళన బాటపట్టారు. వారి ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, తదితర అంశాలను కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఏంటి ఈ వైద్య విద్యార్థులంతా కూడా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులందరూ ఆందోళన బాటపట్టాల్సిన కారణం ఏంటి సార్? ఇంత వివాదాస్పదం అవటం ఏపీలో? వివాదాస్పదం ఏమీ లేదు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాము. వాళ్ళకి ఆ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం 2 ఏళ్ళు చేయాలి ఆన్లైన్ చదివింటే అనేది మేము చేయకూడదు అని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చేయాలనేది వాళ్ళ కోరిక. ఇక్కడ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంతా ఒక బుక్లో ఉంది. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అంతా మేము ఒక బుక్ చేసి పెట్టినాము. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. ఏది కానీ మేము బైపాస్ చేయలేదు. అలా బైపాస్ చేస్తే కూడా మా మీద కూడా మేము శిక్షార్హులము. అది కాదు, కోర్టు కూడా నిర్ధారించింది అన్ని రూల్స్ ప్రకారం ఉంది కాబట్టి వీళ్ళు చేయాలి, కాబట్టి వాళ్ళ పిటిషన్ డిస్మిస్డ్ అని. సో ఇంకా బైపాస్ చేయడానికి ఎక్కడ తాస్కారమే లేదు. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ఇబ్బందులు చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఆన్లైన్ క్లాసులు ఇబ్బందులు ఉండవచ్చు, నేను కాదంటాం లేను. ఐ సింపథైజ్ దెమ్. అక్కడ చదవలేకపోయినారు, ఇండియాకి వచ్చి కోర్టు ఏమనింది, సుప్రీంకోర్టు, మీరు అక్కడ ఎట్లా పోలేదు, చదవలేదు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళలేరు కాబట్టి మీరు ఇక్కడ 1 సంవత్సరం ఎక్స్ట్రా చేసేస్తే ఆ ట్రైనింగ్ ఇక్కడ వస్తుందని అంటున్నారే కానీ మీరు కోవిడ్ వల్ల లేకపోతే యుక్రెయిన్ వార్ వల్ల కష్టపడినారని దానికి ఇప్పుడు కష్టపడటము చదివినారా లేదా అనేది ఒకటే ఎన్ఎంసీ చూస్తుంది. వీళ్ళు మంచి డాక్టర్ అవుతారా, వీళ్ళకు మంచి నాలెడ్జ్ ఉందా, క్లినికల్ స్కిల్స్ ఉన్నాయని చూస్తారు తప్ప కోవిడ్ ఉన్నారు కాబట్టి కోవిడ్లో వీళ్ళు సఫర్ అయినారు కాబట్టి వీళ్ళని డాక్టర్గా రిజిస్టర్ చేస్తామనేది వాళ్ళ ఉద్దేశం కాదు. దానివల్లనే ఈ గైడ్ లైన్స్ వచ్చినాయి. ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత స్టేట్ మెడికల్ కౌన్సిల్ మీద ఉంది. ఈ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చేసేటప్పుడు కూడా ప్రభుత్వంని కూడా ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. మినిస్టర్ గారు చాలాసార్లు చాలా పాపం సహకరించినారు, సపోర్ట్ ఉన్నారు. ఎన్ఎంసీకి వెళ్ళమన్నారు, ఆయన డైరెక్షన్స్తోనే ఎన్ఎంసీకి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడొచ్చేసి కూడా ఇవి చేసే లోపల వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఇలా వచ్చింది. ఇట్లా ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎన్ఎంసీ ఇప్పుడు ఏమంటుంది, కోర్టులో ఉంది కదండి డాక్టర్ గారు, వదిలేసేయండి, చూద్దాం కోర్టు ఏమొస్తుంది, అంతే కదా. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కోర్టులో ఉన్నప్పుడు మీరు మారుస్తారా? ఇంటర్న్షిప్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు. ఇంటర్న్షిప్ ఉద్దేశాన్ని నాకు అర్థం ఏం. 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసాము, ఇంకో మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేయమంటున్నారు. ఇంటర్న్షిప్ కాదు, అది క్లర్క్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ వేరే, క్లర్క్షిప్ వేరే. ఎంబీబీఎస్ డిగ్రీ రాకముందు వాళ్ళు ఆన్లైన్ చదివిన సబ్జెక్ట్కి క్లినికల్ ట్రైనింగ్ లేదు కాబట్టి ఆ పీరియడ్ని క్లర్క్షిప్ అంటారు. వాళ్ళ ఇప్పుడు ఈఎన్టీలో ఉంటారు, ప్రీ ఫైనల్లో ఆప్థల్మాలజీ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు థియరీగా చదివి పాస్ అయినారు. వాళ్ళు ఇప్పుడు అవి ట్రైనింగ్ అవ్వాలి, క్లినికల్ ట్రైనింగ్ అయితే ఆ తర్వాత 1 year ఇంటర్న్షిప్, 2 ఏళ్ళు కాదు, ఒకటి క్లర్క్షిప్. దీనికి యాక్చువల్గా రూల్ ప్రకారం వాళ్ళే 5,000 రూపాయలు నెల కట్టి ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేసి దాంట్లో లాగ్ బుక్లో అన్ని డీటెయిల్స్ ఏమేమి ట్రైనింగ్ అయినారో రాసేది పరిస్థితి ఉంది. సో ఇంటర్న్షిప్ క్లర్క్షిప్ దాన్ని కలపడం కరెక్ట్ కాదు, వాళ్ళకి అర్థం కాలేదనుకుంటాను. ఇంటర్న్షిప్ ఈజ్ డిఫరెంట్, క్లర్క్షిప్ ఈజ్ డిఫరెంట్. క్లర్క్షిప్ బిఫోర్ డిగ్రీ, ఇంటర్న్షిప్ ఆఫ్టర్ డిగ్రీ. అంటే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు ఈ స్థాయిలో చేసేదానికి దృష్టికి రాలేదు. బయట ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాము, వాళ్ళు అక్కడ బయట జరుగుతూ ఉంటుంది. పోలీసు కానీ మామూలుగా జరిగే ఈ ధర్నాలు దానికి జరిగేటట్టే వాళ్ళు రిజిస్టర్ గారు కంప్లైంట్ చేస్తేనే పోలీసులు వచ్చారు, జుట్టు పట్టుకుని మరి మహిళా విద్యార్థిని తీసుకెళ్లి కొట్టి ఇంత గాయపరచాల్సిన అవసరం ఉందా, మేము శాంతియుతంగా చేస్తున్నాం కదా అని చెప్పన్నారు. వాస్తవమే కదా, శాంతియుతంగా చేస్తున్నటువంటి వాళ్ళపై పోలీసులు రిజిస్టర్ అసలు లేనేలేడు ఇక్కడ. నేనేమో చెప్తాను పోలీస్కి, నేను అసలు పోలీస్తో మాట్లాడలేదు, సిఐ లేదు, నేను ఊర్లోనే లేను. అట్లాంటప్పుడు నేను చెప్పడం ఏంటి, నేను చేయించడం ఏంటి, అది వాస్తవం కాదు. విద్యార్థుల సమస్యకు పరిష్కారం కావాలంటే ఏ రీతిలో మా ఆనరబుల్ మినిస్టర్ గారు దీంట్లో మనసు పెట్టారు, అన్నీ మాట్లాడినారు. ఫైనల్గా ఏమన్నారంటే ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో మాట్లాడండి, దీనికి పరిష్కారం ఎట్లా తేవచ్చో మీరు కనుక్కొని ఎలా వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు వీలైతే అనేది వచ్చి కనుక్కొని వచ్చి చేయండి అని ఆయన ఆదేశాలు ఉన్నాయి మాకు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఎన్ఎంసీని కూడా అప్రోచ్ అయ్యేదానికి మినిస్టర్ చెప్పినారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన అడగడానికి నాకు ఒక ఇది దొరికింది. టోటల్గా ఎంతమంది ఉంటారు సార్ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్? ఎఫ్ఎంజీ అంటే మే 23 నుంచి ఉంటూనే ఉన్నారు. దాంట్లో 1 సంవత్సరం ఇచ్చి అంతా అక్కడే చదివిన వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసినాము. 2021 ముందర పాస్ అయిన వాళ్ళందరికీ ఇచ్చేసినాము. 2 ఏళ్ళు చేసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. కొంతమంది 2 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు మేము చెయ్యము అని 1 year చేసిన వాళ్ళు ఆగినారు. 1 సంవత్సరం చేసి 2వ సంవత్సరం కూడా మీరు చెయ్యాలి, కొత్త రూల్స్ ప్రకారం చేసిన వాళ్ళు చేయమంటున్నారు. ఇది ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారు, ఎంతమంది అటెండ్ కావటం లేదు కూడా నాకు తెలియని పరిస్థితి. ప్రిన్సిపాల్ కూడా నాకు ఫోన్ చేసి, సార్ వీళ్ళు రావటం లేదు,
వీళ్ళు కనిపించడం లేదు, వీళ్ళు డిస్కంటిన్యూ చేసినారా కంటిన్యూ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఈ లెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఈరోజు. ఏంటి అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంలోనే చేయమని వాళ్ళకు కూడా ఇదే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాము, కోర్టు డైరెక్షన్స్ కూడా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చూసుకొని చేస్తాము. మేము పిల్లలకు అగేన్స్ట్ కాదు, వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు బాగా సెటిల్ కావాలని మేము కోరుకుంటాం. అంతే అని చెప్పడం జరిగింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారో ఆ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాము, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం వారికి న్యాయం చేస్తామని అయితే రిజిస్టర్ రమేష్ గారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో విద్యార్థులంతా కోర్టును ఆశ్రయించడంతో సమస్య మరింత జటిలమైందని, ఖచ్చితంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీనిపై దృష్టి సారించారని, విద్యార్థులకు న్యాయం జరిగేలాగా తమ చర్యలు తీసుకుంటామని అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ, ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి.